నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నాం కదా. నరసింహస్వామి వారి సన్నిధి ఇది. ఇక్కడ నుంచి భక్త ప్రహ్లాదుని భక్త ప్రహ్లాదుడు చదువుకున్న బడి అయితే ఇటు సైడ్ ఉంది. మనం ఇప్పుడు అక్కడ చూడటానికి అయితే వెళ్ళిపోతున్నాం. రోడ్డు చూడండి ఎలా ఉందో, అంతా చాలా దారుణంగా ఉంది. రూట్ అర్థం కావట్లేదు. అర్థం కాదు. ఇక్కడ దాకా అయితే ఓకే, మెట్లు ఉన్నాయి. ఇటే అనమ్మా. భక్త ప్రహ్లాదుడు చదువుకున్న బడి ఎన్నో అడ్వెంచర్లు చేస్తున్నాం మేము. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మేము ఎంత హైట్లో ఉన్నామో తెలుస్తుంది మీకు. కనిపించట్లేదు. అవన్నీ కొండలు అన్నమాట. సరైన దారి అయితే లేదు. ఈ దారి నుండి 1/2 కిలోమీటర్ ఉందంట ఇది భక్త ప్రహ్లాదుని గుడికి. చాలా హైట్లో ఉంది, అంత కొండ. దారి కూడా సరిగా లేదు, చూశారుగా. దోల తీరిపోతుంది మాకైతే. ఆయాసం అవుతుంది బాగా. వాటర్ కూడా తెచ్చుకోవాలి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది రోడ్డు మాత్రం. కోతలో కొండముచ్చులా ఇవన్నీ కొండముచ్చులే ఉన్నాయి చాలా. 1/2 కిలోమీటర్ అనుకున్నాం కానీ 2 కిలోమీటర్లు నడిచామండి ఇప్పటి వరకు. ఒకసారి ఆ కొండలు చూడండి ఎంత బాగున్నాయో. చల్లటి గాలి, అడవులు. అరే ఎక్కడెక్కడో వాటర్ ఫ్లో అవుతున్నాయి. నేను తాగేత సౌండ్ అదిగో. శాంతంగా ఉందిరా. భక్త ప్రహ్లాదుడు ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. అతను చదువుకున్న బడే అయితే ఇదే అండి. ఇక్కడే ఉండేవి అప్పట్లో. మనకి ఇప్పుడంటే మనకి పలకలు, బల్బాలు, పెన్సిళ్ళు ఉన్నాయి. ఆ కాలంలో అవి లేవు కాబట్టి అతను ఈ రాయి మీదే చూడండి, ఈ చిన్న చిన్న అక్షరాలు కూడా కనిపిస్తాయి మనకి. గీతలు కొట్టినట్టు, స్కేల్తో లైన్లు కొట్టినట్లే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ రాయి మొత్తం మీద, ఈ మొత్తం కొండ మీద మొత్తం ఉంటాయి అవి. చిన్న చిన్న అక్షరాలు కూడా మనం చూడవచ్చు ఇక్కడ. చిన్న చిన్న అక్షరాలు ఇవన్నీ ఇప్పుడైతే పురాతనం పడిపోయి కనిపించట్లేదు, కానీ అన్నీ కొండ మొత్తం మీద స్కేల్తో గీతలు గీసినట్టుగానే ఉన్నాయి. అరే అరే గుహలో ఎల్లు చల్లగా ఉంటుంది అడిగి. జాగ్రత్త దారి. ప్రశాంతం. రాయి కూడా అంత ఉందా, ఇగో ఎంత మంచిగా ఏసీలో పెట్టినట్టుంది. ఇక్కడైతే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంత చల్లగా ఉన్నాయో రాళ్ళు కూడా. పండుకోవచ్చు పక్కేసుకొని ప్రశాంతంగా. అసలు సీన్ మాత్రం అదిరిపోయింది. వాటర్ ఫ్లో అవుతున్నాయి, మళ్ళీ ఇటు కూర్చోటానికి పైన గుహ.
జాతి ఫోటో తినండి. తీస్తా ఇది తీస్తున్నా వీడియో. అమ్మవారి గరుడాద్రిలో శక్తిలక్ష్మిగా పెరిగినాక స్వామి గరుడాద్రి పర్వతాల మీదకి పోయినాక లక్ష్మి శక్తిలక్ష్మి చూసి శాంతమూర్తిగా పూర్తిగా అయిపోయిన ప్రదేశం అది పావన స్వామి. పాములేటే అంటారు. జన్మ భారద్వాజే వచ్చి కొన్నేళ్ళుగా మహావిష్ణు. ఓకే, భక్త ప్రహ్లాదుని బడే అయితే మనం చూసాం కదా. భక్త ప్రహ్లాదుడు హరిహర నామం జపించినందుకు హిరణ్యకశిపుడు, రాక్షసుల రాజైన హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుని సంహరించడానికని ఇక్కడికి వస్తాడు. అప్పుడు నరసింహస్వామి భక్త ప్రహ్లాదుకి దర్శనమిచ్చి అతను కాపాడుతారు అన్నమాట. అక్కడ దర్శనమిచ్చిన ప్రదేశం కనుక ఇది ఇంతగా అభివృద్ధి చెందింది. చూడండి. తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయి, ఉపయోగించుకునే వాళ్ళు లేరు. అది అది వేదాద్రి కదా. అది వేదాద్రి, ఇది గరుడాద్రి. అటే శ్రీశైలం అనేది అన్నారు. నాకు గుర్తులేదు. భక్త ప్రహ్లాదుని బడి అయితే చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.